హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. మనం ముందుగా వచ్చి ఇప్పుడు మనకి టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి టైం వచ్చింది, వెజిటేబుల్స్ హార్వెస్ట్కి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడికైనా పని ఉండి బయటికి వెళ్ళడం రావడం లేట్ అయిపోవడం అలాగే అయిపోతుంది. మనకు వచ్చిన వెజిటేబుల్స్ కూడా మనకి దక్కకుండా అయిపోతున్నాయని భయం అవుతుంది. అందుకే ఫస్ట్ నేను హార్వెస్ట్ చేస్తానండి. ఏం చేయబోతున్నాను మాటలు ఏం చేస్తావా? నేను చేస్తా. ఫస్ట్ టమాటా కోస్తావా పచ్చిమిరపకాయలు కోస్తావా చెప్పు. టమాటా కొయ్యి కోసేద్దాం. నువ్వు వాటి కొయ్యి, నేను ఇది కోస్తా. బాగా రెడ్డిగా పోయాలి. బాగా వచ్చినాయండి టమాటాలు అయితే, చాలా బాగా వచ్చినాయి. నా మైకి డాడీ దగ్గర ఉన్నాయి. మా అమ్మాయి చేస్తుంది వీడియో. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. అదే నాకే భయం అనుకోమంటే ఫస్ట్ నేను చెప్పినా కానీ ఇప్పుడు కాదు, వర్షాకాలం తెలుస్తుంది. సీజన్ బట్టి వస్తాయి అవి. ఇప్పుడు ఉంటాయి కానీ భూమిలో ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడతాయి కదా. ఇప్పుడు ఇగో మంచి పాములు కూడా టమాటాలు తింటాయని నేను ఫస్ట్ టైం ఒక ఆవిడ కామెంట్స్ పెట్టారు. పాములు కూడా తింటాయంట. కానీ ఇక్కడ మన దగ్గర అయితే పాములు వస్తాయండి, ఉడతలో ఎలకలో. నేనే చూస్తాను చాలాసార్లు. నా ముందే ఎలకలో వచ్చి ఉడతలో వచ్చి తిని పారిపోవడం నేనే చూశాను అనమాట. మనకి అంత పాములు ఉండే ప్లేస్ అయితే కాదు ఇది. మన చిన్న ఫామ్లో చిన్న హార్వెస్ట్తో మన చిన్నగా మంచిగా సింపుల్గా చిన్నగా మనకి తేలిగ్గా ఉండే పని అన్నమాట ఇది. అందుకనే మన దగ్గర అంత పాములు అన్నీ ఉండేలాగా ఉండవండి నిజంగానే. అందుకే ఎప్పుడు నాకు ఆ విధంగా అనిపించలేదు. ఒకవేళ కరెక్టేనేవ్వండి తింటాయేమో, వాటికి కూడా ఆహారం కావాలి కదా. కప్పల్ని ఇంకా పక్షుల్ని తింటాయని తెలుసు, కానీ ఇట్లా వెజిటేబుల్ తింటాయని నాకు ఆవిడ కామెంట్స్ పెట్టేదాకా నాకు కూడా తెలీదు. కామెంట్స్ పెట్టాక నాకు కూడా అనిపించింది తింటాయా అని అనుకున్నాను నేను కూడా. కానీ మన దగ్గర అది కాదులేండి, అవి అయితే లేవులేండి. ఒకవేళ నిండిపోతే బుట్ట సిటౌట్లు వేసేయాలి మనం. తర్వాత మనం కావాలి మంచి కాకపోయినా కోసేయమ్మా. తర్వాత ఏదైతే చెట్ల కింద వేసేద్దాం. అయ్యి అక్కడ ఉన్నా కానీ ఎన్ని కాయలు పాడైనాయి, గుర్తులు గుర్తులు పాడైనాయి. టమాటాలు రాకపోతే రాలేదనుకుంటాం, కానీ వస్తే హార్వెస్ట్ చేయాలంటే కష్టం ఉంటుంది అనమాట. ఈ కొన్ని చెట్లకే మరి పంటలు పండించే వాళ్ళు అందుకే మనుషులు పెట్టి కొయ్యించుకుంటారు. కోసినంత వరకు కొయ్యి, తర్వాత నేను పోస్తాను. నేను చేస్తాను మీకు డిజైన్. బాబోయ్ చెయ్యి ఎటు నుంచి పెట్టారు అర్థం కాదు. ఎలా పెట్టారో తెలియక భలే ఉన్నాయి కాయలు. ఇగో టమాటాలు ఎంత బాగున్నాయి చూడండి, నిగనిగలాడుతూ. చాలా భలే స్మెల్ కూడా భలే వస్తున్నాయి అసలు. ఇప్పుడు బాగా వస్తాయి. శీతాకాలం వర్షాకాలం రావు.
అక్కడ వేసేసి వస్తారు. బాగా పండ్లోనే పోయాను బా. నేనంటే కొంచెం పచ్చి పచ్చి పచ్చడి బాగుంటాయి, పచ్చి పచ్చి ఉన్నాయి. బాగా ఎక్కువ ఉంటే ఇంకా ఆలకేలకే పంచేకంటే ఆశ్రమంలో ఇచ్చేస్తే పిల్లలకు వండి పెడుతున్నారండి వంట. అమ్మమ్మ వచ్చారు. ఇంకా చాలా ప్లేస్ ఉందండి ఇందులోనా. అమ్మ ఇట్లా తీసుకెళ్ళింది తెలుసా, కింద పడుతున్నాయి. ఇట్రా ఇట్రా ఈ లైన్లోకి రా. ఈగలు దోమలు వస్తున్నాయి. ఆఫ్ చేయవా వీడియో ఇద్దాను. పడిపోతున్నాయి కింద. వేసేసి వస్తాయండి, మీరు కూర్చోండి. కోసుకొచ్చిన తర్వాత ఇక్కడ వేసి మళ్ళీ వెళ్తున్నాం. అలా వచ్చినాయి అనమాట టమాటాలు. ఇంకా చాలానే ఉన్నాయి. పచ్చికాయలు ఉన్నాయండి ఎక్కువ. ఇంకా పండ్లైనవి దోరకాయలు నేను తీసుకెళ్ళిపోతున్నా. చాలా అవ్వాల్సిన కాయలు కోసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ సీజన్లో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి అన్నమాట. టమాటా హార్వెస్ట్ బాగా వచ్చినాయండి. ప్రతిదీ బాగా వచ్చింది. పచ్చిమిరపకాయ కానీ, టమాటా కానీ, వంకాయ కానీ అన్నీ, బెండకాయ, గోరు చిక్కుళ్ళు వచ్చినాయి, కొన్ని కొన్ని అన్నీనండి. చూపిద్దాం, చూద్దాం హార్వెస్ట్ చేసుకుంటూ చూస్తున్నాం. ఏంటి రాకపోతే ఆంటీ ఇంకోటి చేస్తున్నాము. పచ్చిమిరపకాయలు కూర్చోదు. పల్లె పండు తినేసి తినేది పండ్లు అన్ని మనమే తినేది. అక్కడ మాంస పండు అది ఏమన్నా డ్యామేజ్ అయింది అక్కడ ఒకటి తినేసి. జగడమే అంత దూకేసాను. ఎందుకంటే పండ్లు మంచి కాయలు కొట్టి తినేసి తిన్నాకాడికి తింటున్నాయి, బాగానే తింటున్నాయి. మంచ అయిపోతాయి అమ్మాయి. టమాటా పచ్చడి బాగుంటాయి. మంచ టమాటా దీని నడుమ వేసిన బెండకాయలు మళ్ళా ఇక్కడ వండుకుని తినేలాగానే ఉంచుకున్నాం. ఇక్కడ కూడా టొమాటోస్ వచ్చాయి. ఇక్కడ టొమాటోస్ వచ్చాయి. టమాటాలు వదిలేస్తాం కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ట్ కొత్త పంట మంచ
కోసేసి ఇలా పడేస్తాం కదా అయ్యి గింజలు మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. ఇంకేం కదలే. ఇప్పుడు నేను దాటి రావాలి, ఇవేమో ఎత్తున్నాయి. దాటుకునే రావాలి. ఇంగ్లీష్ మాట్లాడి చేసుకుంటారు కదా. నేనేమి హార్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ అలా డైరెక్షన్ చెప్తున్నాను. గోర్చుకులు అండి, గోర్చుకులు వచ్చినాయి కదా అక్కడ కొంచెం వేయాలి. చూద్దాంలే మెంటే ఇంకా ఉన్నాయి కదా. లేతలేవు గీతలేవు కూర్చొని మీరే కావాలి. అమ్మ ఇంకెందుకు ఉన్నాయిలే. అవి కోదాం రా, వంకాయ కోదామే. ఆమె మెల్లగా నడుచుకుంటా వెళ్ళి రా. కట్టెలు చేస్తావేంటి ఏమని ఇస్తున్నాడు కానీ ఘాటు ఇస్తా, పచ్చి ఇస్తాలేదు, ఘాటు తక్కువ. అవి గ్రీనీ బాగా ఘాటు ఉంటాయి అన్నమాట. ఇవి 4 కాయలు వేసుకున్నాయి, అవి 2 కాయలు వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిరకాయలే కొంచెం తేడా కొడుతున్నారు ప్రతిసారి. ఒకటి అడుగుతుంటే ఇంకోటి ఇస్తున్నాడు ఆయన. ఇందులో చూడండి. ఇగో వీళ్ళు వస్తున్నారు కదా, వంట చేసుకుని తింటున్నారు. వాళ్ళకి వదులుదాము కొన్ని కాయలు తింటారు వంట చేసింది. వంకాయ కోసింది ఆటి కోసేస్తుంది. నేనేంటి అక్కడ తెమ్మని మీరు కోసేస్తున్నారా? ఇక్కడ తీరా భలే ఉన్నాయండి కాయలు అయితే, సూపర్ ఉన్నాయి. అంతకు ముందు కూడా తక్కువ అంటే పంట అసలు మన అప్పుడైతే చాలా తక్కువ ఉండేయండి కదా. ఇప్పుడైతే బాగుంది. ఇగో చేసేద్దాంలే ఆంటీ నేను. పుదీనా హార్వెస్ట్ ఏమన్నా చేయాలా అంటే అది పుదీనా కదా, అది పుదీనా కాదా? పుదీనా ఇదిగో పుదీనా కాదా అంటున్నారు. పుదీనా కాదు, తులసిలాగా ఉంటుంది అంటున్నారు. అది కాదు కదా, వారికి ఇస్తున్నారు అంటే బాబు. నా మాట ఇప్పుడు నెగ్గాలి. వారిగించమంటే ఫస్ట్ ఉంటాడండి. గోంగూర తీసుకుంటావా? ఇప్పుడు కాదండి, మళ్ళీ వస్తా. ఎల్లుండి కొంచెం హార్వెస్ట్ వస్తుంది కాదు. పుదీనానే ఇది కోస్తానండి, మళ్ళీ వస్తాయి. వంకాయలండి చాలా ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. గుత్తొంకాయ 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 ఏదంటే దేనికి ఏది? పుదీనా. ఓకే ఓకే అమ్మా. ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు పుదీనా. అన్ని సారీ చేసాం కానీ పుదీనా ఒప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. కూర్చో, మొత్తం కూర్చోండి.
పుదీనా కాదు తులసి ఆకు అన్నాడా? రానివ్వండి చెప్దాం. మీరే చెప్పాలి ఆయనకి. కాదా రింగులోదంట పుదీనా అంట, ఇదంటే పుదీనా కాదంట. అదే వాసన అంట, వాసన పట్టే ఇదంట పుదీనా కాదంట, అది పుదీనా అంట. చెప్పండి వచ్చిన తర్వాత. కింద ఇక్కడ బాగుంది బెల్లండే. మొన్నటిదాకా ఇది కూడా రాలేదు మమ్మీ, కోసుకుందాం అనుకున్నా. అప్పుడు సర్లే హార్వెస్ట్ ఎప్పటికప్పుడే ఇది పచ్చళ్ళు వేసుకుందాంలే టమాటాలు కోసి అని. ఇంకా ఎక్కడ టైం ఎక్కడ ఉంటుంది? ఈయన వెళ్ళి వచ్చి అది ఇప్పుడు వెళ్ళారా? ఇప్పుడు మీరు ఉండడం బట్టి వీడియో లేదంటే అసలు నాకు చేస్తే ఎక్కడ ఉంటుంది వీడియో? ఇప్పుడు ఆయన అలాగే వెళ్ళారు, ఎప్పుడుకో వస్తున్నారు సేవిట అయ్యేసరికి. సరే పోయినాయి ఇంకా పెద్ద కూర్చొని కట్ చేసేసి మళ్ళీ వస్తాయి కదా. వస్తుంది మళ్ళీ ఏరు, ఇదంతా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇంతవరకు చాలు. అక్కడ ఉన్నాయి కట్ చేయి ఇక్కడికి. అటు వెళ్ళిపోతుంది, దారికి అడ్డంగా వెళ్ళిపోతుంది. అమ్మ నువ్వు దారికి అడ్డంగా వెళ్ళకమ్మ బంగారం, తొక్కేస్తే మనసుకు బాధ అనిపిస్తుంది. కానీ వెళ్ళడానికి ప్లేస్ లేదుగా. ఉండబ్బా పుదీనా అంటే పుదీనా. మా అమ్మాయికి కాలుకి దెబ్బ తగిలిందండి, అందుకనే పాపం హార్వెస్ట్ చేద్దాం అనుకుంది, కొయ్యడానికి వీలు లేదండి. ఆమెకి దెబ్బ తగిలింది కాలుకి. ఇప్పటికే దానికి అన్నీ తగులుతున్నాయి. ఏంటో అంటారు కదా, పుండికి మళ్ళీ తగిలిన చోటే తగులుతూ ఉంటుందండి. ఏదైతే మనం వద్దనుకుంటామో మళ్ళీ అక్కడే తగులుతూ ఉంటాయి అన్నీ. అందుకే అమ్మాయికి చేయడానికి లేదు. మా చిట్టుబాబు గారు కూడా లేరండి, బయటకు వెళ్ళారు పని మీద. ఇప్పుడు మా అమ్మాయి ఉన్నారు కాబట్టి వీడియో తీయగలుగుతుంది, హార్వెస్ట్ చేయగలుగుతున్నాను. లేదంటే అది లేదు మాకు హార్వెస్ట్ చేయడానికి. ఇగో మాంస హార్వెస్ట్ చేయమంటే పురుగు ఉందా పాము ఉందా అంటే కోసింది. మరి మాంస హార్వెస్ట్ చేయమ్మా అంటే పురుగులు ఉంటాయా ఆంటీ, పాములు ఉంటాయా? కాదులే, భయం వేసి వెళ్ళిపోయావులే. ఎక్కడ ఏ పురుగు కుట్టేస్తుందని భయం. అవి అలా ఉన్నారండి పిల్లలు, ఏం చేస్తాం? చూడండి పిల్లలు నేర్చుకోవట్లేదండి, అస్సలు తెలుసుకోవట్లేదు పిల్లలు. ఎలా అంటే ఇష్టం, రావడానికి ఇష్టం, తిరగడానికి ఇష్టం, చూడడానికి ఇష్టం, కానీ కొయ్యడాలు ఉండడానికి వాళ్ళకి అసలే భయం అయిపోతుంది. పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి అనుకుంటున్నారు. వాళ్ళ తప్పు కూడా లేదు. సౌండ్ వచ్చినట్టు ఇప్పుడే నేను చూసుకోవాలి వెళ్ళిపోయింది. చూసావా కోసేసరికి ఏం కోయాలంటే పుదీనా అయిపోయిందా? అయిపోయింది. ఇల్లు కోస్తాడా? ఇల్లు కోసాడు, పిల్లలు అమ్మదండి కాకలా. అమ్మో బాబు అంటే ఉరుకుంటూ వస్తాడు. కింద పడిపోయింది. చింతలే చింతలే తల్లి కదా, బంగారు వజ్రాన్ని కదా. లేనన్న మొత్తం మట్టి. వంకాయలు వేసుకుంటే వంకాయ, చిక్కుడుకాయ, బంగాళదుంప వేసుకుంటే బాగుంటాయి కాంబినేషన్. ఇది పుదీనా అంటున్నారు, ఇది అది ఏంటి గోంగూర? గోంగూర. ఇది నేను చేసిన గోంగూర ఇస్తున్నాను. ఇది నేను కొనుక్కొచ్చి మరీ పెట్టాను. అది భూమిని బట్టి వస్తుంది రా, అంతే. ఇదే ఒకటే నేను ఇంట్లో అట్లా చేస్తుంది. చిన్న గ్రేప్స్ సపోటాలు అడగండి, చాలా గట్టిగా ఉన్నాయి. ఒకటి తింటుంది. అయితే వాటికి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కదా. అంతేనా?
సపోటాలు అంకుల్ని అడిగి పోదాం, ముగ్గేసుకుంటాం. ఇక్కడ రామ్మా, చూద్దా ఇక్కడ కూడా నిమ్మ చెట్టుకి ముగ్గ వాడి చెట్టుకు ముగ్గుతాయి రా, తక్కువ చెట్టుకు ముగ్గే లోపి వచ్చినాయి ఉడతరాజు తినేస్తాయి. నిమ్మ చెట్టు ఇది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తుంటే వేసిన అంత బాగా వచ్చింది. ఇదిగో నిమ్మ చెట్టు, నిమ్మకాయ దీనికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి మనస. నిమ్మ చెట్టుకి ఆ నిమ్మ చెట్టుకు అంత ముళ్ళు ఉండదు. కాయలు అయితే సపోటాలు అయితే సూపర్ ఉన్నాయండి. ఎందుకంటే మా దేవుడి పర్మిషన్ తీసుకొని కోసుకొని ముగ్గేసుకుంటే ఇగో మంచిదని చూస్తున్నాను. చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట, చాలా స్వీట్ ఉంటాయి. ఇక్కడ బాగుంది లేతగా, కానీ ఇవి కొయ్యకూడదు త్వరగా ఇది కాదు, అక్కడ కోసుకున్నాం, మా చెట్టు కోసుకున్నాం. సపోటాలు అయితే చక్కగా ఉన్నాయి, తీసుకుంటానా మరి. ముక్కు మూతి చేసేస్తున్నాయమ్మా పిల్లడమ్మా 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 మూతి మూతి దా ఆ మూతి అంటే తిక్కుండదా. కాయ కదా అంటే సగం కోసుకుని సగం తీసుకొచ్చింది కదా. గొప్పి పూలు అంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అది పూత పోస్తుంది వేరే పక్కన. కాలీఫ్లవర్ అనుకుంటా. తీసుకుంటాను, తీసుకోరాదు టమాటా. గోబీ పూలు, గోబీ అప్పుడు అదిగో గోబీ తీసాను కదండి, గోబీ ఫ్లవర్ పువ్వు. ఇవి రకంగా వచ్చేస్తున్నాయండి. కొంచెం ఎంత అదిగో ఆ పొజిషన్లో ఉండే వరకు కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం పెద్దగా అయ్యేసరికి కొంచెం ఉంచితే ఇదిగోవి మనం బుడ్డలు కొట్టినాయి ఏమన్నా చేయలేమండి, ఈ రకంగా వచ్చేస్తున్నాయి. నాకు తెలిసి అవి ఇంగ్లీష్ మెడిసిన్ పడితేనే కానీ చక్కగా వచ్చేటట్టు లేవు నా మరి. అందుకని ఇంకా వదిలేసిన. ఇక నేను తీసుకెళ్ళినా ఏం చేసేది లేదు, అవి ఇంతంతే ఉన్నాయి, ఏం చేసేది లేదు. కాకపోతే ఇందులోనే మనం కలుపుకుని వేసుకుంటే బాగుంటుంది, కానీ కూర అయితే రాదండి. పచ్చడి పెడతారండి. పచ్చడి పెడతారు, అవి బాగుంటుంది. బాగుంటుంది కాలీఫ్లవర్ పచ్చడి బాగుంటుందమ్మా. కాకపోతే ఇవి మరి అలాగైపోయినాయి కదా. ఇవి అయితే ఎన్నిసార్లు కట్ చేస్తే అన్నిసార్లు వస్తాయి రోజు పూలు. భలే వచ్చి నా పైన రోజు సిట్అవుట్ దగ్గర ఏమి లేకముందు ఫస్ట్ పెట్టామన్నమాట. ఈ మొక్కలన్నీ చిన్నగా పెట్టినప్పుడు అవి కూడా వేసాను. ఇవైతే బాగానే ఎదిగిపోయినాయి, కమ్మేసి నీడంతా వచ్చేసి అవి రాకుండా అట్లాగే అయిపోయినాయి. ఇది ఎల్లో ఫ్లవర్ చాలా బాగుంటుంది, గులాబీ. ఇది ఎల్లో ఆటల కింద అలాంటిది. నిమ్మకాయ అది కాశీగా కలిసిపోయింది నిమ్మ చెట్టు. నిమ్మకాయ టమాటా బిర్యానీ ఒక తీగలా వచ్చేసినాయి. ఏంటి తీగలు కోసి కోసి గుబ్బురుగా ఉంటేనే మంచిది. అదేంటనుకుంటున్నాం మన షార్ప్ ఉంటుంది ఆ చెట్టు ఒకటి. ఏంటంటే బొప్పాయి చెట్టు వస్తాయి పరంగా వచ్చిన కాయలు ఏంటి మామిడి చెట్లు కొంచెం మంచిగా పెద్ద అయితే. బిర్యానీ ఆకులు కూడా వస్తున్నాయా? అదే మా బిర్యానీ చెట్టు పెద్ద చెట్టు ఉందిగా, చాలా ఫ్రెష్ గా ఉంది. మనం అక్కడ కొనుక్కుంటున్నాము, వీళ్ళు కోసుకుంటున్నారు. నేను అందుకే ఇంటికి వెళ్ళినప్పుడు తెమ్మంటా.
బిర్యానీ ఆక అంటే ఏవో ఒకటి ఏమిటి మస్తు ఉంటాయి, కాకపోతే మనకి సీజన్ బట్టి వస్తున్నాయి కదా మంచిగా. అది దాని గురించి టమాటా అంతకుముందు వర్షాలు పాడైపోయినాయి ఇంకాను. మట్టి అయిపోయింది బాబు. ఇది ఎంత బాగుందో, ఈ సగం కట్ చేయాలి, కూరలో వేసుకోవడానికి బాగుంటాయి ఇట్లా పెట్టుకుని. ఆంటీ మీరు తీసుకోండి కొన్ని, నేను మొత్తం ఇంకా అన్నీ తీసేసినాక సర్ది పెట్టి ఇక్కడ రామ్మ ఒకసారి అంతా ఆర్వేస్ చూపించేస్తే అయిపోతుంది. ఇవ్వండి మన ఫామ్లో ఈ రోజు వచ్చిన హార్వెస్ట్ ఏంటి అంటే ఇవ్వు బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకు మనం పర్టికులర్గా ఎండబెట్టుకోకర్లేదు, పచ్చిదే తీసుకుని నీళ్ళలోనే ఆరబెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. కరివేపాకు, బెండకాయ, వంకాయ, పుదీనా, టమాటా, పచ్చిమిరపకాయ, బీరకాయ. ఇదండి ఈరోజు మన ఫామ్ హౌస్ దగ్గర వచ్చిన హార్వెస్ట్ అన్నమాట. మంచిగా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని రకాలు వస్తున్నాయి. ఇంకా ఉన్నాయండి చిక్కుళ్ళు కొంచెము, గోరు చిక్కుళ్ళు కొంచెం ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు నాకు కూర వరకు వస్తాయి, అప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడే ఎటు కాకుండా వస్తున్నాయి, అన్నీ చేసుకోవచ్చు. అటు చిక్కుడుకాయ, బంగాళదుంప, వంకాయ ఇవన్నీ వేసుకుని కొంచెం మనం మంచిగా ఎంత చింతపండు, ఒక టమాటా వేసుకుని పులుసు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. చక్కగా తినేలాగా ఇగురు పెట్టుకున్నా బాగుంటాయి. మన ఇష్టం అండి, మనకి ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు. దాది ఉప్పు కారాలు తగ్గించుకుని మంచిగా వండుకుని తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్టీగా కావాలంటే టేస్టీగా. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళకి ఉప్పు చాలా తక్కువ, ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఉప్పు ఎక్కువ తినొద్దండి దయచేసి. కారం కూడా అన్నీ తగ్గించుకుని వేసుకుని తింటే మనం చాలా, ఒకవేళ తినేటప్పుడు అంత రుచిగా లేకపోయినా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాలుగానే తగ్గించుకుంటే ఇప్పుడున్న పరిస్థితులకి అదే విషయము. అందుకని నేనైతే నాకు నచ్చినట్టు మంచిగా వండుకునే తింటాను. కారంగా స్పైసీగానే కావాలి అలా తింటాను. నేను తింటున్నానని ఎదురు వాళ్ళు కూడా అలాగే తినండి అని చెప్పకూడదు. కొంతమందికి ఇగురు ఇష్టం, కొంతమందికి పులుసు ఇష్టం. నాకైతే పులుసు ఇష్టం, ఇగురు ఇష్టం, వేపుళ్ళు ఇష్టం ఉండదు నాకు. మా పిల్లలకైతే వేపుళ్ళు కావాలా, పులుసులు కావాలమ్మా మీకు? కాయగూరని బట్టి అంట. అది నాకు ఏదైనా కానీ పులుసులే ఇష్టమండి. అవి కలుపుకుని అన్నీ వండుకుంటే, ఉల్లిపాయ కోసుకుని పచ్చిమిరపకాయ వేసిన అన్నీ కలుపుకొని వండుకుంటేనే నాకు చాలా బాగా ఇష్టం అనిపిస్తుంది. సపరేట్ తిన్నా, దేనికి దానికి సపరేట్ తిన్నా అంత ఇష్టం అనిపించదు. కాకపోతే మన పిల్లల్ని బట్టి, మన ఇంట్లో పరిస్థితులు బట్టి మనకు అలా వండగా తప్పదు, తినగా తప్పదు. అంటే పిల్లలు అంటారు మీకు ఏజ్ అయిపోయింది కదా మీరు అలాగే తింటారు అంటారు. ఏం చేస్తాం. సరేనండి, ఇదండి విషయం. మా దేవుడు గారు చిట్టుబాబు గారు లేరు, బయటకు వెళ్ళారు. మా అమ్మాయి నాకు ఈ రోజంతా మా అమ్మాయి వీడియో తీసింది, నేను హార్వెస్ట్ చేశాను. మా అమ్మాయి ఫ్రెండ్ మానస, మీకు చెప్పాను తెలిసిందే కదా. ఆమె కొంచెం హార్వెస్ట్ చేసింది, నేను కొంచెం హార్వెస్ట్ చేసాము. ఆంటీ మా వరకు నా ఒక్కదానికంటే కొంచెం వచ్చిన కాయగూరలకి నేను ఒక్కదాన్ని చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే నేను అది ఏమంటారు అది తీసుకుని వాళ్ళని సపోర్ట్ తీసుకుని హెల్ప్ అదే హెల్ప్ కాదు అదేలే చెప్పానే ఇంగ్లీష్లోను. వాళ్ళ సహాయం తీసుకున్నాను. వాళ్ళ సహాయం తీసుకుని నేను హార్వెస్ట్ చేయడం జరిగింది. ఏమనుకోవద్దు మరి, ఇవన్నీ చేయాలంటే నాకు ఒక్కదానికి అయ్యే పని కాదు. ఇవైతే మనం మంచిగా తాజాగా వండుకొని మనకి నిన్న మేము వచ్చేసరికి రాజుగారు చిట్టుబాబు గారునండి మేము ముందు వచ్చేసారండి. ఒకరోజు ముందు వచ్చారు చిట్టుబాబు గారు, రాజుగారును. మేము నెక్స్ట్ డే వచ్చాము. పాప బెంగళూరు నుంచి వచ్చిందని మా అమ్మాయి మానస ఇద్దరు కలిసి బెంగళూరు నుంచి వచ్చారు. మేము ఒక రోజు అటు ఇటు మా బాబు తీసుకొచ్చాడు మమ్మల్ని కారులోను. మా టిల్లు, మానస, మా ప్రీతి, నేను, మా బాబు, మేమేమో 5 మంది మనం 5 మంది కలిసి ఒక కారులో వచ్చాము. మా అబ్బాయి తీసుకొచ్చాడు. రాజుగారు చిట్టుబాబు గారు ముందు వచ్చేసారు. మేము వచ్చేసరికి వాళ్ళు మంచిగా వంకాయ టమాటా వేసి కూర ఉంచారండి. భలే ఉందండి, టమాటా వంకాయ కూర ఉండేది, బాగుండేరండి వీళ్ళు కదండి. వీళ్ళు మనం లేకపోతే అన్ని పనులు చేసుకుంటారు. మా చిట్టుబాబు గారు ఇంటికాడ ఒక పని చేయరు. ఇక్కడికి వస్తే గిన్నెలు తోమడం, ఇల్లు నోడ్చడం, వంట చేయటం అన్నీ చేస్తున్నారు చిట్టుబాబు గారు అయితేనే. రాజుగారు అయితే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో నాకు అంత ఐడియా లేదు, కానీ ఉప్మాలు వంటలు అన్నీ చేసిన శుభ్రంగా వాళ్ళే బెస్ట్ అనిపిస్తుందండి. ఒకరోజు ముందు వచ్చి అక్కడ పుట్టిల్లు వెంచర్ దగ్గర పనులు ఉండడం వల్ల
వాళ్ళు ముందు వచ్చి ఉంటున్నారు. నేను తర్వాత కవిత గారు నేను కార్లో రావడమో లేకపోతే వేరే వాళ్ళు రావడమో చేస్తున్నాను. ఈ మధ్యలో వాళ్ళకి పనులు ఉండడం వల్ల ఒక రోజు అటు ఇటు ఉండి ముందు రావడం జరుగుతుంది, ఒక రోజు ఎక్స్ట్రా ఉండి రావడం జరుగుతుంది. అందుకని వాళ్ళు అయితే పుష్కలంగా శుభ్రంగా ఇక్కడ కాయగూరలు కోసుకుని వండుకుని మరీ తింటున్నారు. చాలా అది మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకైతేని. మంచిగా మన తోటలో వచ్చిన వెజిటేబుల్స్ కోసుకుని వాళ్ళు అలా వండుకోవటము బాగుంది. అందుకని అది మనం లేకపోతే అన్ని పనులు సక్రమంగా చేసుకుంటారు. మనం ఆడవాళ్ళం ఉంటేనే వాళ్ళకి కొంచెం ఇది వస్తుంది అన్నమాట. సరేనండి, ఇదండి ఇంతవరకు ఈ వీడియోలోను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు మళ్ళీ బై బై, సెలవు. ఓకే, ఆంటీ మీరు నేను పంచుకోవాలి రండి. ఓకే, మేము వెళ్తాము. రొనాల్డో ఎవరు? మెస్సీ ఎవరు? అతీనా రాత్రి వచ్చినా బాగుండేది. ఉన్నాం రాత్రి అంతా ఇక్కడే ఉన్నాం కదండి. ఈరోజు